హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలను పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కాముల స్కీముల్లో మునిగిన చంద్రబాబు సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పటానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకొని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయం ఇచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. నాడు బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే సరిచేయటం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జనరంజక పాలన. క్షుద్ర రాజకీయాన్నే నమ్ముకున్న కూటమి మళ్లీ గద్దెనెక్కి గంతులేస్తోంది. ఆయన దిక్కుతోచని 5.5 కోట్ల మంది ప్రజలకు అండాదండా అయ్యారు. అప్పుడు మొదలైంది మళ్లీ ఆటవిక పాలనపై జగన్ గర్జన, జన గర్జన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జన హృదయ నేతగా ఆయన ప్రతి మలుపులోనూ, ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతున్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్న తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి అద్భుత పాలనా దక్షతను ప్రదర్శించిన ఒకే ఒక్కడు. చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తున్న ఒకే ఒక్కడు. మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండాదండా ఉంటే చాలని నమ్మిన మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్కడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే అలవి కాని కష్టాలను అనుభవించాడు, భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు, ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చెయ్యడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహాశక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే దేశమంతా అబ్బురపడేలా జనరంజక పాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా ఎలా సాధ్యమైంది? జగన్మోహన్ రెడ్డి ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడిగా ఎలా నిలిచాడు? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్ జనమంతా తనవాళ్లు అనుకున్నాడు. జనమంతా జగన్ తమవాడు అనుకున్నారు. మాట తప్పని జగన్కి జనమే అండాదండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాథుడు లేని జనానికి అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చెయ్యగలడో జగన్ చేసి చూపించాడు. జగన్ గుండెల్లో జనం, జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ అనుబంధానికి 16 ఏళ్లు దాటిపోయాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది.
ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేని గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్ల కాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు, వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేదే నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం. ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయ్యి 100 రోజులే, 100 రూపాయలే నాన్న చనిపోయిన. అసలు నాకు అంత కల్చర్ కూడా తెలియదు. అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా, దానికి పర్మిషన్ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. ఒకదారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు. బట్ మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరే మా నాన్నకు ఉంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు చనిపోతాం ఉన్నారు. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ విల్ లీవ్ బ్యాక్. సుఖాలు, హోదాలు, పదవులు వీటన్నింటికన్నా ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. కడప లోక్సభ నుంచి జగన్ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానమని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ని విచారణకి అని పిలిచి సిబిఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. ఈ దేశంలో పొలిటికల్ వాక్యూమ్ ఉన్నప్పుడు దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజా వ్యతిరేకత పెరిగినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవటానికి పుట్టిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే ప్యాకేజీ కోసం బానిసజం ప్రదర్శించే పార్టీలు ఉన్నాయి. కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది.
ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయంలో నుంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న జగన్మోహన్ రెడ్డి దేశంలో రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు. 2014 ఎన్నికలు. జగన్ని సింగిల్గా ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు నాయుడు 600కు పైగా అలవికాని హామీలను ప్రకటించి భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మానియా హల్చల్ చేస్తోన్న సమయం అది. రైతు రుణమాఫీ హామీ ఇస్తే అధికారంలోకి రావడం ఖాయమని జగన్తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది. కానీ మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్కి తెలీదు. అందుకే మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణమాఫీ హామీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్యపెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదులుకున్న జగన్ జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్కి జైకొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశారు. దీంతో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు. తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తోన్న జగన్ని చూసి జనం చెలించిపోయారు. జనం కోసం జగన్ కదిలితే జగన్ కోసం జనం పోటెత్తారు. తమ కష్టాలను కళ్ళారా చూడడానికి, కన్నీళ్లు తుడవడానికి, తమ ఊరికొచ్చిన రాజన్న బిడ్డని దీవించడానికి జనం కెరటాల్లా ఎగసిపడ్డారు. కోట్ల మందికి భరోసా ఇవ్వడానికి ఒక్క జగన్, ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవణ్ణి, మావయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్, కావాలి జగన్. నిజానికి రావాలి జగన్, కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతోన్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువలా ఎగసిపడిన నినాదమే రావాలి జగన్, కావాలి జగన్. తర్వాత కాలంలో ఆ నినాదమే పాటగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైన వెంటనే నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు.
తమ పాలనలో జరుగుతోన్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నది ఒక్కటే, ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్ట పాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చెయ్యాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. అదిగో అదిగదిగో జగనన్న వెంట జనం ఉప్పొంగె ప్రభంజనం అడుగడుగున జననేతకు అందించే నీరాజనం అడుగడుగున జననేతకు అందించే నీరాజనం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికొచ్చేశారు. 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని 2 చోట్ల చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడం మీద దృష్టి పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటిదాకా జగన్లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడిని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయనలో అద్భుతమైన పాలకుడిని, దార్శనికుడిని చూశారు దేశ ప్రజలు. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి వేసారిన ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పొరితో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిపోయిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాలకులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతున్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో 5.5 కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు, ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి పాలన. దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయ వంచకుడు నారా చంద్రబాబు నాయుడు అసలు విజన్ అంటే ఏంటో, దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానాలో ఉన్న సొమ్ము కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. 5 ఏళ్ల పాటు స్కీమ్లతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలమది. అలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న వేళే కరోనా దాడి చేసింది. ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు దేశం యావత్తూ భయాందోళనలు నిండి ఆస్పత్రుల్లో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినప్పుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలి కొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీల్ అయ్యారంటే కారణం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు పాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లాయి. పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థతో సాకారం చేశారు జగన్. సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు.
డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు జగన్. అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు జగన్. 5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి, జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి, జగన్ సాధించిన విజయాల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరే సమయంలో లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మించారు. 73,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ని తీసుకొచ్చారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి పరుగులు పెట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇలా చేతల్లో, అంకెల్లో చూపించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు జగన్మోహన్ రెడ్డి. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల రూపాయల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే 7 మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యాయి. 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే పూర్తయింది. అలానే వైజాగ్ని ఐటీ కారిడార్గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీచ్ ఐటీ కాన్సెప్ట్తో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, రాన్స్టెడ్, అమెజాన్ తదితర ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు పునాదులు జగన్ పాలనలోనే పడ్డాయి. ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. 2014 నుంచి 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తన పాలనలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కాలం కఠినమైంది. 5.5 కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ ఆటవిక పాలన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనకి నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే, ప్రజాకంటక పాలనకి సరికొత్త అర్థం చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు.
అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడలిని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగబడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. నేనున్నానన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలనపై సమరశంఖం పూరించారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.